భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ సూచించారు. ప్రజలు ఇంటి నుంచి బయటకు రావద్దని ప్రభుత్వం సూచించిన క్రమంలో కమిషనర్ ఈ ప్రకటన విడుదల చేశారు. ముందు జాగ్రత్త చర్యలుగా ఉద్యోగులంతా ఇళ్లకే పరిమితమై వర్క్ ఫ్రం హోం చేయాలన్నారు. దానివల్ల ట్రాఫిక్ సమస్య, ప్రమాదాలు నివారణ ఉంటుందని తెలిపారు. ఇక భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీనికి సంబంధించి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ కూడా పలు సూచనలు చేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నగేష్, చెప్పండి, అసలు కమిషనర్ ఏం చెప్తున్నారు? వర్క్ ఫ్రం హోమ్ చేయాలని కూడా అంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? వర్షాలు తీవ్రంగా కురుస్తున్న నేపథ్యంలో అంటే రేపటి వరకు కూడా వర్షాలు కురుస్తాయని చెప్పి మెటరాలజికల్ డిపార్ట్మెంట్ ఐఎండి ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే సైబరాబాద్ పరిధిలో ఉన్న ఐటీ ఎంప్లాయీస్ అందరికీ ఐటీ ఈస్ట్ కంపెనీస్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ ఎంప్లాయీస్ కూడా ఎంకరేజ్ చేయాలని చెప్పి వర్క్ ఫ్రం హోమ్ రేపు ఒక్కరోజు ఖచ్చితంగా చేయాలని చెప్పి సైబరాబాద్ జాయింట్ కమిషనర్ డోయల్ డేవిస్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే వీళ్ళంతా ఎంప్లాయీస్ రోడ్లపైకి రావడం వల్ల ఇబ్బందులకు గురవుతారని చెప్పి ప్రకటనలో పేర్కొన్నారు. ఎందుకంటే భారీ వర్షాలు పడిన నేపథ్యంలో రోడ్లపైన ఎక్కువ నీరు నిలిచి ఉండడం, ఎంప్లాయీస్ వెళ్ళడానికి కూడా ఇన్కంఫర్టబుల్ గా ఉంటుందని చెప్పి తన ప్రకటనలో పేర్కొన్నారు. ఎందుకంటే వర్క్ ఫ్రం హోమ్ చేయడం వల్ల మిగతా వాళ్ళకు కూడా ఇబ్బంది కాకుండా, ఎందుకంటే బయట అంటే స్కూల్స్ కూడా ఆల్రెడీ సెలవులు ఇచ్చారు. ఎవరైనా సామాన్య జనాలు అత్యవసరం ఉన్న వాళ్ళు మాత్రమే బయటకు రావాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం ప్రకటన చేసింది. ఐటీ ఎంప్లాయీస్ కూడా ఈ ప్రకటనను, ఈ విజ్ఞప్తిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు అంతా కూడా రోడ్లపై ఉండి నీళ్లు నిలిచిన ప్రాంతంలో ఎప్పటికప్పుడు వాళ్ళు విధులు నిర్వహిస్తున్నారు. ఆ నీళ్ళని ఎక్కడికక్కడ వెళ్లే విధంగా వాళ్ళు కృషి చేస్తున్నారు. కానీ ఈ ఎంప్లాయీస్ కూడా రిస్క్ తీసుకోకుండా ఉద్యోగాలకు రాకూడదని చెప్పి వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి. పోలీసులు అయితే ఐటీ కంపెనీస్ కూడా ఏదైతే కంపెనీలు ఉన్నాయో వీళ్ళను జాబ్ చేసే కంపెనీలు కూడా రేపు ఒక్క రోజుకి వాళ్ళని కూడా వర్క్ ఫ్రం హోమ్ ఇంటి నుంచే పని చేసే విధంగా ఎంకరేజ్ చేయాలని చెప్పి వాళ్ళందరికీ కూడా ఒక నోటీస్ పంపించడమో, ఒక మెసేజ్ పంపించడమో చేయాలని చెప్పి కూడా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడికక్కడ రోడ్లు తెగిపోయిన పరిస్థితి. ఈ ప్రకటనను దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా రేపు ఒక్కరోజు మాత్రం వర్క్ ఫ్రం హోమ్ కొనసాగే విధంగా చర్యలైతే ఐటీ ఎంప్లాయీస్ కూడా ఇప్పటికే తీసుకున్నట్టుగా తెలుస్తుంది. పోలీసుల విజ్ఞప్తిని, పోలీసుల మెసేజ్ కూడా పరిగణలోకి తీసుకొని మిగతా ఐటీ ఎంప్లాయీస్ కూడా ఐటీ కంపెనీలు ఒక మెసేజ్ పాస్ చేశారు. వాళ్ళని కూడా ఇంటి దగ్గర నుంచే పని చేసుకోవాలని చెప్పి వాళ్ళకు సూచనలు జారీ చేశారు. థ్యాంక్ యూ నగేష్.